తాళిబొట్టు కట్టే ముందర జీలకర్ర బెల్లం చాలా ముఖ్యమైన తంతు అని అంటూ ఉంటారు. అయితే దీని వెనకాల ఉండే సైన్స్ ఏంటమ్మా? జీలకర్ర బెల్లం అది ఎప్పుడైనా దంచినప్పుడు చూసారా, అది ఇలా ముట్టుకుంటే ఎంత జిగురుగా ఉంటుంది. ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం వేరు చేయలేరు. ఆ జీలకర్ర బెల్లం నుంచి నూరేసిన తర్వాత జీలకర్ర నుంచి బెల్లం కానీ బెల్లం నుంచి జీలకర్ర కానీ వేరు చేయలేరు. ఇప్పుడు బెల్లంతో నువ్వులు కలిపితే అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ జీలకర్ర అలా కాదు, మొత్తము కలిసిపోయి ఉంటుంది. ఇది ఈ బ్రహ్మస్థానంలో పెట్టడం వల్ల జీలకర్ర బెల్లం కలిపితే ఒక విద్యుత్ శక్తి ఏర్పడుతుంది. ఆ విద్యుత్ శక్తిని ఇక్కడ పెట్టడం వల్ల కొన్ని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయినటువంటి తరంగాలు ఒకరి కంటి చూపులో ఒకరు 6 ఘడియలు చూసుకోవడం వల్ల ఆ తరంగ శక్తి ఒకరి శరీరంలోంచి ఇంకొకరి శరీరంలోకి ట్రావెల్ చేస్తుంది. దానివల్ల ఒకలాంటి బంధం, ఒకలాంటి శక్తి ఏర్పడుతుంది. అందుకే జీలకర్ర సుముహూర్తము అంటే తాళి కాదు, జీలకర్ర బెల్లమే. అంటే ఆ సుముహూర్తంలోనే చూపుల ద్వారా ఒక్కటవుతారనమాట. ఆ ఒకటైన బంధము జీవిత కాలము ఇలా జీలకర్ర బెల్లంలా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి దానికి ప్రతీకగా జీలకర్ర బెల్లాన్ని పెడతారు.